సత్యసాయి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదిరి రూరల్ మండలం కొండమనూరు పాయలం వద్ద గంజాయిని వాటాలు వేసుకున్న ముఠాను పోలీసులు దాడి చేసి 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొండమనాయనపల్లె గుట్టల్లో సచివాలయం వెనుకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ రైడ్ చేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారు అజాజ్, నల్లమాడ మహమ్మద్ షోయబ్, అర్ఫాన్, మొహమ్మద్ హుస్సేన్, అస్లాం, గౌస్ బాషా. ఈ 6 మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పొట్లాలలో నుంచి మరి చిన్న పొట్లాల్లోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళంతా కూడా కదిరివాసులే. ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గాం జిల్లా ఫైజాపూర్ లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్ లో పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజ్ షోయబ్ను పిలుచుకొని 2 వీలర్ లో ఈ కొండమనాయనపాలెం గుట్ట దగ్గరకు వస్తే మిగతా 4 కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీరాల సమక్షంలో వారిని అన్ని సీజ్ చేస్తే అది సుమారు 10 కేజీల గంజాయిగా తేలింది. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 10 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మా విచారణలో భాగంగా ఎంత కొనుక్కుంటున్నారు గంజాయి అంటే వారు చెప్పింది కేజీకి 2000 చొప్పున కొనుక్కుంటాము. అవి చిన్న చిన్న పొట్లాలు చేసి వారికి గతంలో పరిచయం ఉండే కదిరిలో ఉండే వాసులకు అమ్ముతాము. ఒక్కొక్క పొట్లం 500 నుంచి 700 రూపాయలకు అమ్ముకుంటాము. కేజీకి సుమారు 7000 నుంచి